మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 20 మందికి పైగా మహిళలకు చీరాసారా పెట్టి ఘనంగా శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లకు, ఐసీడీఎస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. ఇక ఈ వేడుకల్లో చిన్నారుల వేషధారణలో సోది చెబుతూ నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని కొనియాడారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాల్లో సాధించలేనటువంటి విజయాల్ని గొప్పగా తెలంగాణ బిడ్డగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే క్రమంలో నేను కూడా భాగస్వామి కావడం నేను చాలా సంతోషిస్తా ఉన్నా. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహిళా సంక్షేమ దినోత్సవం. మహిళా సంక్షేమ దినోత్సవం అంటే మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో, వారి సంక్షేమం విషయంలో ఎనలేని కృషి చేస్తూ ఉంది. గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో అంగన్వాడీ సెంటర్ నుండి మొదలుపెడితే, కడుపులో బిడ్డ దగ్గర నుండి మొదలు పెడితే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యం పట్ల చాలా సిద్ధతతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఇవ్వడం ద్వారా గతంలో ప్రభుత్వాలు ఎట్లా ఉండేదంటే ప్రతిపక్షాలు అధికార పక్షం తిట్టేది, మళ్ళీ ఈ ప్రభుత్వంపై అధికార పక్షంలో కూర్చుంటే ప్రతిపక్షాలు కూర్చుంటే వాళ్ళు తిరిగి వీళ్ళని మళ్ళీ తిట్టేది. కానీ ఎక్కడ మొత్తం పాలనలో ఎటువంటి మార్పు ఉండేది కాదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాలు ప్రజలు ఏదైతే ఆకాంక్షించినారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయా రంగాలను విజయవంతంగా మరి నడిపించి ఈరోజు దేశానికి ఆదర్శవంతమైనటువంటి పాలన